ఈరోజు బ్రెడ్తో శాండ్విచ్ చేద్దాము. ముందుగా ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేయాలి. తర్వాత ఒక 2-3 ఆనియన్స్ చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టమోటా, ఒక 6-7 పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసినాక ఇందులోనే ఉప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత పసుపు కొద్దిగా. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇదైతే బాగా మగ్గింది కదండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుంది. బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. ఇది మామూలుది కాదండి, ఇది వీట్ బ్రెడ్. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. తర్వాత బటర్తో మనం దీన్ని రోస్ట్ చేసుకున్నాము. బటర్ లేకోకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్తో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇందులోకి స్టఫ్ నింపేయాలి. ఇది పిల్లలకి స్కూల్ నుంచి వస్తేనే స్నాక్స్ ఐటమ్ పెట్టడానికి బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. వీట్ బ్రెడ్ కదా, హెల్తీగా మంచిది, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నింపిన తర్వాత పైన మనము రోస్ట్ చేసిన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేస్తే శాండ్విచ్ ఇదేనండి. శాండ్విచ్ చాలా బాగుంటుంది, రుచి ఉంటుంది. వీట్ బ్రెడ్ కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.